హల్లెలూయా. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడా నీకు వందనాలు. ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయనకు కృతజ్ఞులమై గణపరచుటకు ప్రభు మనల్ని ఈ మంచి అవకాశముతో నడిపిస్తున్నాడు. గత దినమంతా కాచి కాపాడి ఈ దినములో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకోవడానికి ప్రభు కృప చూపుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమంతా ప్రభు మనతోనే ఉండునుగాక. వాక్యం చదువుకుందాం, నాతో ఏకీభవించండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని తన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు నీవు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తిన్నని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనియలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లల నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. యాకోబు అసలైన వ్యాపారవేత్త, పట్టుదల, ఆత్మవిశ్వాసం గల వ్యక్తి. వ్యాపార విషయంలో అతని పట్టుదల అతని ఆత్మీయ జీవితంలోనూ కుటుంబంలోనూ ఎంతైనా అల్లకల్లోలం సృష్టించింది. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని సరిదిద్దాడు. యాకోబు ఆత్మీయ జీవితమునకు వాటిల్లిన నష్టాన్ని యాకోబు గుర్తించలేకపోయాడు. యాకోబు మేనమామ లాబానులో వ్యాపార దృష్టిని బట్టి యాకోబు కూడా మామతో కలిసి కొన్ని సంవత్సరాలు ఒకరిని ముంచేందుకు ఒకరు పన్నాగాలు పన్నారు. అయితే ఈ పోరాటంలో యాకోబుకే ఎక్కువ లాభం వచ్చింది. దేవుని వైపు చూడడం, దేవునితో సహవాసం చేయడం యాకోబుకు లేదు. లాబాను అతని కుమారులు యాకోబును ద్వేషించారంటే ఎడమొహం పెడమొహంగా ఉన్నారని యాకోబు బాధపడ్డాడు. కానీ అందుకు కారణం తాను వ్యాపార దృష్టిలో ఉన్నట్టు యాకోబు తలంచలేదు. తన ధనవృద్ధి దేవుని దీవెనల మూలంగా కలిగిందని భావించాడు. దేవుడు యాకోబుకు తోడై ఉన్నట్టు నిజమే, కానీ యాకోబు మోసంతో ఆస్తిని సంపాదించాడు. లాబాను కూడా యాకోబును మోసం చేశాడు. యాకోబు అనుభవంలో లాబాను దగ్గర ఉన్న సంవత్సరాలు బహు విచారకరమైనవి. అయితే యాకోబు దేవుని పక్కన పెట్టి తన స్వలాభం కోసం అన్ని పనులు చేశాడు. యాకోబు అది గ్రహించలేదు. ధనికుడయ్యాడు కానీ సంతోషం లేదు. స్నేహితులు లేరు. సొంత మామ భావమరుదులే శత్రువులయ్యారు. యాకోబును వారు నమ్మలేదు. యాకోబు కుటుంబంలో దేవునికి చెందవలసిన స్థానం దేవునికి చెందలేదు. యాకోబు తన మోసం ద్వారా ఇతరులను బాధపెట్టినట్టే తన సొంత కొడుకులు కూడా మోసము ద్వారా తన వృద్ధాప్యంలో బాధపడవలసి వచ్చింది. యాకోబు అనుభవం ద్వారా మనకు దేవుడు బోధించవలసిన గుణపాఠాలు కొరకే దేవునికి వందనాలు. వాటిని చక్కగా నేర్చుకుని దేవుని వెంబడించుటకు దేవుని కృప కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చాలా సుగుణాలు ఉన్నాయి. మనం అవి నేర్చుకుని దేవుని గానపరచుదుముగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గానపరుద్దాం. ఈ దినమంతా స్తుతిస్తూనే ఉండుటకు ప్రభు కృప చూపునుగాక. కొండపై శిష్యులకు మహిమ చూపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కొండలోయలో నీటి బుగ్గలు పుట్టించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొర్రె పిల్లవు గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్పవాడవు గొప్పవారితో కూర్చుండబెట్టిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప శిల్పివి దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప కాపరివి దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప వెలుగువు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప దేవుడవు దేవా,
ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప రక్షణ కలగజేయు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్పవారినిగా చేసే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గగన సింహాసనాసీనుడవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గగనమును చీల్చుకుని రానయున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప జ్యోతులను నిర్మించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప రాజులను హతము చేసిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గోధుమ గింజవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గోపరసమైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొప్ప విందు చేయనున్న ప్రభుడవు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గోతు నుండి విడిపించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గోడలు తిరిగి కట్టే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొర్రెలు పోవు ద్వారమైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. గొర్రెలను వెలుపలికి నడిపించే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి యాగమర్పించి ప్రభుని గణపరచుటకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమగల దేవుడు మన మార్గములను సరళము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, ఎల్లప్పుడూ నీ ప్రజలలో ఆరాధింపబడుతున్న దేవా, దినదినము నీ నామమును మహిమపరిచే నీ ప్రజలు నిన్ను గణపరుస్తూ అద్భుతమైన సాక్షులుగా సంఘంలో నిలిచి ఉండుటకు కృపచూపుతున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనములు దేవా, నీవే మా దేవుడవు దేవా, నిన్నే మేము ప్రేమిస్తున్నాము దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును. అవును దేవా, మేము యథార్థత కలిగి నీతి కలిగి మార్గములను సరళము చేసుకొనుటకు సరళపరచుకొనుటకు నీ ఆత్మబలము దయచేయము దేవా. యేసయానికి స్తోత్రం. వివేకము కలిగి ఉండుటకు కృపచూపుము దేవా. మేము బ్రతికినను చనిపోయినను ప్రభువా నీకోసమే అని స్తుతిస్తున్నాము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేము ప్రభువా నీ శిక్షలోను నీ బోధలోను ఎదుగుటకు పరిశుద్ధాత్ముడా దయచూపుము దేవానికి స్తోత్రం. దేవా, కష్ట పరిస్థితిలో మమ్మను లేవనెత్తిన దేవా, శోధనలో జయమును అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. మోకాళ్ళ అనుభవం ప్రార్థనాత్మతో నింపుము దేవా. యేసయానికి స్తోత్రం తండ్రి. వాక్యముతో ఆత్మబలము పొందుకొనుటకు కృపచూపుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం దేవా. దేవా, అనుదిన వాక్యమును దినదినము మా హృదయంలో ఆశీర్వదించుము. ఆత్మ సంబంధమైన జీవితంలో ఆరోగ్యము దయచేయము. ఆత్మను పోషించుటకు వాక్యము, ప్రార్థన, దేవా, సంఘ సహవాసము ఉండుటకు కృపచూపుము దేవా. ఆత్మ బలంగా ఉండుటకు ఆత్మలో ఆరోగ్యకరమైన కృప దయచేయము దేవా. ఆత్మీయ ఆకలిని అనుగ్రహించుము దేవా. అసమయములో పాడుటకు, కీర్తించుటకు, బైబిల్ చదువుటకు, సువార్త ప్రకటించుటకు దేవా, నీ సహవాసంలో ఉండుటకు, సంఘ సహవాసంలో ఉండుటకు, క్రమమైన భక్తి చేయుటకు కృపచూపుము దేవా. తిండి కోసం ప్రయాసపడినట్లు, వస్త్రధారణ కోసం, త్రాగుటకు ప్రయాసపడినట్టుగా నీ కోసం ప్రయాసపడుటకు కృప దయచేయము నా తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. అంతకంటే అధికమైన ప్రయాస నా తండ్రి నీ కొరకు మేము ముందుకు సాగుటకు కృప దయచేయము తండ్రి. పాపమును గూర్చి పశ్చాత్తపడి పాపములో మగ్గిపోతున్న వారి కొరకు ప్రార్థించుటకు కృప దయచేయము దేవా. దేవానికి స్తోత్రం. పరలోక సంబంధమైన ఆరోగ్యము దయచేయము. మమ్మను నీతికి సాధనములుగా వాడుకొనుము దేవా. తండ్రి నీకు స్తోత్రం. మీ కొరకు సాక్షులుగా వాడుకొనండి దేవా. నా తండ్రి, ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని ఆత్మలో బలపరచుము దేవా. వర్ధిల్ల చేయము దేవా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడిగా సహాయము చేయండి ప్రభువా. చేయి అందించండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మారుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.